ఒకరోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగలను పట్టుకునేందుకు బయలుదేరాడు. దొంగలు అంతా కలిసి 20 మంది వరకు ఉన్నారని గూఢచారుల ద్వారా తెలుసుకున్న రాయలు 200 మంది సైన్యాన్ని తీసుకొని నగరం దాటుతుండగా రామలింగడు గుర్తుకు వచ్చి అతని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామలింగడు. ఎదురుగా మారువేషంలో ఉన్న రాయలను చూసి క్షణంలో గుర్తుపట్టి లోపలికి రండి ప్రభు అని ఆహ్వానించాడు. నేను దొంగల్ని పట్టుకునేందుకు వెళ్తున్నాను, నువ్వు రాగలవా? దొంగలను తలుచుకుని భయపడేలా అయితే వద్దు అని అన్నాడు. తమరు పిలవడం నేను రాకపోవడమా? గండనితో ఉంటే నాకేమి భయం, తక్షణం బయలుదేరగలను అని చెప్పి తను మారువేషంలో అనుసరించాడు. అలా కొండలలోకి వెళ్ళిపోయారు. తెల్లవారుతుండగా రాయలు తన సైన్యాన్ని వెనక రమ్మనిమని చెప్పి రామలింగనితో తను బయలుదేరాడు. ఇద్దరూ చాలా దూరం వెళ్ళాక ఒక్కసారి దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపారు. రాయలు అవకాశం లేనందున వారిపై కత్తి దూయలేకపోయాడు. ఆ దొంగల నాయకుడు యగాదిగా చూసి, ఎవర్రా మీరు? ఈ ఎర్రకొండల్లోకి వచ్చారేంటి? ప్రాణాలపై ఆశ ఏమీ లేనట్టుంది. మీరా కవులను వెంటేసుకుని తిరిగి కృష్ణదేవరాయల గూఢచారులా? నిజం చెప్పు అని ఉరిమాడు ఓ దొంగ. మేము దేశతిమ్మరులం, మాకు ఎవరి కొలువు సరిపడదు, దారి తప్పి ఇటు వచ్చామని భయంగా చెప్పాడు రామలింగ కవి. రాయలు ఎరుపెక్కిన కళ్ళతో దొంగల వైపు కోపంగా చూశాడు. మీరు చెప్పింది నమ్మబుద్ధిగా లేదు, మీ సంగతి అటు నుంచి వచ్చాక తేల్చగలను. రేయ్, ఈ ఇద్దరిని ఆ కొండ గుహలో ఉన్న చెరసాలలో పడేయండిరా అని తన అనుచరులకు ఆదేశించి కొద్ది దూరంలో కనిపించే తుంగభద్రా నది వైపు సాగిపోయాడు ఆ దొంగల గుంపు నాయకుడు. దొంగలు ఆ ఇద్దరిని పెడరెక్కలు విరిచిపట్టుకొని ఎదురుగా కనిపించే గుహలోకి ఈడ్చుకుపోయారు. ఓ చెరసాల గదిలోకి నెట్టి ఇనుప గజాల తలుపుని వేసి పెద్ద తాళం వేసి నది వైపు సాగిపోయారు. రామలింగ, నువ్వు ఆ దొంగలతో అబద్ధమే చెప్పావా లేక నిజమే చెప్పావా? దేశదిమ్మరులం, మాకు ఎవరు కొలువు సరిపడదు అని అన్నావు. నీవు నిజంగా ఏదో ఒక రోజున నా కొలువు వదిలిపోతావా అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రాయలు. ప్రభు, అలా ఎందుకు అనుకుంటారు? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. దొంగలు కదా, వారి వలన ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనని అలా చెప్పాను. అన్నట్టు ఇది మరకంటే బలమైన చెరసాలలా ఉందే, ఇందులో నుంచి ఎలా తప్పించుకోగలం? చూసారా, రాతిని తొలిచిన గుహ, పైగా ఇనుప చువ్వలకు నా తల కంటే పెద్ద తాళం వేసి మరీ వెళ్ళారు. మన సైన్యం ఎక్కడుందో మనం ఈ గుహలో బందీలయ్యామని గుర్తుపట్టగలరా? రామలింగడు చెప్తుండగా గుహలోకి ఓ కుంటివాడు వచ్చాడు. వాడిని చూడగానే రాయలు గుర్తుపట్టి, రేయ్ కుంటి చాకలి, ఇటు రారా అని పిలిచాడు. ఆ గొంతు గతంలో విన్నట్టు గిరుక్కుని ఇటు తిరిగాడు చాకలి తిప్పడు. తమరెవరు? ఆ గొంతుంటుంటే మా రాయలోరి గొంతులా ఉందే, కొంపదీసి మా మహారాజువా? ఏంటి కథ? ఈ ముద్దనష్టపు గుంపుకు సిక్కిపోయినారా? దొంగల దొర సానా సెట్టువాడు, మీ కాడ దండిగా ఉంటే దోసుకొని వదిలేస్తాడు. ఉందేమిటి, ఏదైనా మూట అని తిప్పడు చేతిలో బట్టల మూట పడేసి నేల మీద కూలబడిపోయి మరీ అడిగాడు. రేయ్ తిప్ప, నువ్వు అనుకున్నట్టు నేను మీ మహారాజుని. నువ్వు భయంకరమైన నేరం చేస్తున్నావు. నీకు రాజదుస్తులు ఉతికేందుకు బాగానే ముడుతుంది కదా, మరి ఇక్కడికి వచ్చి ఈ దొంగల బట్టలు ఉతికి నగర విశేషాలు ఎప్పటికప్పుడు దొంగలకు చెప్పి నగరం దోపిడీకి గురవడానికి కారణమవుతున్నావు అని కన్నెర్ర చేశాడు రాయలు. మహారాజా, మన్నించండి, నేను కావాలని ఇక్కడికి రాలేదు. ఈ దొంగలు నన్ను ఎత్తుకొచ్చి నానా విధాలుగా సావబాదినారు కనుక ఒప్పుకోక తప్పింది కాదు. పైగా నా కొడుకులను సంపేస్తామన్నారు. భయపడిపోయి ఈ ఊడిగం చేస్తున్నా. ఇంతకు మించి నా వలన ఎలాంటి కీడు మన నగరానికి లేదు మహారాజా అని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాడు. మధ్యలో రామలింగడు అందుకొని, ఓయి, ముందు మాకీ చెర నుండి విముక్తి కలిగించు. అదిగో ఆ బండతో తాళం పగలగొట్టు. బయటపడ్డాక నేను నీకు ఏ దండనా లేకుండా కాపాడుతాను. నన్ను నమ్మి ముందా పని చెయ్యి అని అన్నాడు. అమ్మో, ఆ దొంగలు అసలే పరమ మూర్ఖులు. నా ప్రాణం తీయకుండా వదలరు. నా పిల్ల పాపల్ని సంపేస్తారు. నేను ఆ పని చెయ్యలేను. నా మీద నిలువెత్తు బంగారం పోసిన
చెయ్యలేను. కావాలంటే దొంగలకి చెప్పమంటే చెప్పేస్తాను. మీరు బందీఖానాలోకి నెట్టింది ఎవరో కాదు, మా మహారాజు అని. దాంతో ఆ బుద్ధిలేని పశువులు తెగ భయపడిపోయి వదిలేస్తారు. ఆ పని చెయ్యమంటారా? తల మీద ఓ ముట్టు కొట్టుకొని గొప్ప తెలివిగా చెప్పాను కదా అన్నట్టు చూశాడు. రేయ్ తిప్ప, ఇది రాజాజ్ఞ. మీరావంటే శిరచ్ఛేదనమే. ముందు తాళం పగలగొట్టు అని రాయలు కోపంగా ఆదేశించాడు.